స్వల్ప దేవేందర్ మాకు ఇంత మంచి ఆపర్చునిటీ ఇచ్చిన గ్రేట్ కపుల్స్ మూర్తి అండ్ కవిత అండి. వాళ్ళ ఒక క్యాప్స్ కొట్టండి. గుడ్ మార్నింగ్. డిస్ట్రిక్ట్లో ఫస్ట్ మంత్ చెక్ వచ్చేసి 442 రూపాయలు అండి. హైయెస్ట్ చెక్ వచ్చేసి 79,514 రూపాయలు. అదేవిధంగా డిస్ట్రిక్ట్ ద్వారా టాటా నిక్సన్ కార్ ఒక 16 లక్షల టాటా నిక్సన్ కార్ కూడా తీసుకోవడం జరిగింది. సో నా డ్రీమ్ వచ్చేసి ఇయర్ ఎండింగ్ December 31 లోపు 5 lakhs ఇన్కమ్ తీసుకోవాలని ఒక డ్రీమ్ పెట్టుకొని గోల్ పెట్టుకొని పనిచేస్తున్నాను. థ్యాంక్ యూ లీడర్స్, థ్యాంక్ యూ. గుడ్ మార్నింగ్. టిఫిన్ చేసిల్లా, లంచ్ చేసిల్లా? వన్ సైడ్ గుడ్ మార్నింగ్. మైసెల్ఫ్ లింగా వెంకటేశ్వర్లు, శ్రీలత డైరెక్టర్. నేను బిఫోర్ ఒక ప్రైవేట్ కాలేజ్ రన్ చేసిన, చాలా ఎకనామిక్లో చాలా లాస్ అయిన తర్వాత ఈ గోల్డెన్ ఆపర్చునిటీ అనేది మా అప్లైడర్ సుదర్శన్ రెడ్డి అండ్ హరికృష్ణ గారి ద్వారా రావడం జరిగింది. మాకు ఇప్పుడు ప్రజెంట్ అంటే ఫస్ట్ మంత్ చెక్ వచ్చేసి 36 రూపీస్, హైయెస్ట్ 99,000 తీసుకోవడం జరిగింది. మా డ్రీమ్ వచ్చేసి మార్చి కల్లా 2 lakhs తీసుకోవాలా, ఈసీడీ బ్రేక్ చేయాలా. December 31, 2026 కల్లా 10 మెంబర్స్కి 1 lakh చూపిస్తూ మేము 5 lakhs తీసుకోవాలని స్ట్రాంగ్ దీంతో ముందుకెళ్తున్నాం. థ్యాంక్ యూ సార్. గుడ్ మార్నింగ్ లీడర్స్. మైసెల్ఫ్ శ్రీదేవి ఫ్రమ్ వరంగల్. నా క్వాలిఫికేషన్ డిగ్రీ బీకామ్. నేను వెస్టేకి బిఫోర్ టీచర్ జాబ్ చేశాను. సో వెస్టేకి రావడానికి హెల్త్ పర్పస్ వచ్చాను. నాకు వెస్టే పరిచయం చేసింది మా గ్రేట్ అప్లైనర్ శ్రీధర్ సార్, విఘ్నా మేడం. మెంటర్స్ వచ్చేసి విజయపూర్ చంద్ర సార్, హరికృష్ణ సార్, రమేష్ సార్ అండి. సో మన టీహెచ్ఎస్ ఫౌండర్ రంజిత్ కుమార్ సార్కి కృతజ్ఞతలు. సో మరి నాకు నా ఫస్ట్ చెక్ వచ్చేసి 48 రూపీస్, నా హైయెస్ట్ చెక్ 70,000. సో షాప్ మార్చుకోవడం వల్ల నేను గోవాకి వెళ్ళాను. మన ఢిల్లీలో ఒక 40,000 మందిలో అవార్డు తీసుకున్నాను క్రౌన్గా. సో మరి నేను బిఫోర్ లాస్ట్ ఇయర్ ఫిబ్రవరిలో దుబాయ్ ట్రిప్కి వెళ్ళాను. ఒక ఆర్డినరీ పర్సన్గా ఎక్స్ట్రాడినరీగా మారాను. సో నా ఈ ఇయర్ వరకు యూసీడీ 5 lakhs అవ్వాలని నా డ్రీమ్తో వర్క్ చేస్తున్నాను. నా కింద టీం వాళ్ళకి 1 లక్ష ఒక కారు ఇప్పించాలనే కమిట్మెంట్తో ఉన్న వాళ్ళకి వర్క్ చేసి ఇప్పిస్తాను. థ్యాంక్ యూ సో మచ్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ లీడర్స్. సో నా పేరు వచ్చేసి సుధాకర్ అండి. బిఫోర్ వెస్టేజ్ ఒక ఫోటోగ్రాఫర్గా సో జీవించేవాడిని. సో మీ అందరు ఫోటోగ్రాఫర్లు అయిపోయి కనుక నాకు వర్క్ తక్కువైంది, ఏదో ఒక వర్క్ చేసుకోవాలనే క్రమంలోనే ఈ బిజినెస్ అవకాశం దొరికింది. సో ఈ బిజినెస్ అవకాశం తీసుకున్నప్పుడు నాకు ఫస్ట్ మంత్ ఏమన్నారంటే నీ వల్ల కాదు, నువ్వు ఎక్కువ మాట్లాడలేవు, ఇది నీ వల్ల కాదు, నీకు సెట్ కాదు అన్నారు చాలామంది. బట్ నాకు ఒక పిచ్చి ఉన్నది ఏంటంటే నా వల్ల కాదన్నప్పుడు ఖచ్చితంగా చూపెట్టాలనే ఒక గోల్ ఉంటుంది. అంటే అది ఎట్లా ఈ పిచ్చి పట్టినట్టు అయితేనే ఇంట్లో సక్సెస్ అవుతారండి. సో వాస్తవానికి పిచ్చి ఎవరికి ఉంటుందో, వెస్టేజ్ అనే పిచ్చి, వేరే పిచ్చి కాదు, మళ్ళీ వెస్టేజ్ అనే పిచ్చి ఎవరికి ఉంటుందో వాళ్ళు సక్సెస్ అవుతారు. సో మీ అందరూ సక్సెస్ అవ్వాలని కోరుకుంటూ, సో నా ఫస్ట్ మంత్ ఎంత అంటే 282 రూపాయలు వచ్చినాయి. సో హైయెస్ట్ చెక్ ఎంత అంటే 1,216 రూపాయలు రావడం జరిగింది. సో చాలామంది ఏమన్నారంటే నేను ఫస్ట్ మంత్ 200 ఇచ్చినప్పుడు నవ్విళ్ళు, సో 1,00,000 రూపాయలు వచ్చినప్పుడు కొనుక్కున్నారు. ఇక్కడ అర్థమైంది ఏంటంటే ఫస్ట్ నవ్వుతారు ఎప్పుడైనా. సో మనం నిలుచుంటే వాళ్ళు కూడా మిమ్మల్ని అన్న వ్యక్తులు కూడా కుట్టుకోవాలంటే ఫస్ట్ నిలుచోవాలి. వాళ్ళు నిల్చున్న తర్వాత నేను వెస్టేజ్లో ఫస్ట్ టైం అండి. నేను వాస్తవానికి ఒక ఎక్స్కర్షన్ ఎప్పుడు వెళ్ళలేదు డబ్బులు లేక. బట్ గౌతమ్ బాలి సార్ ఏం చేసిందంటే, బిడ్డ నువ్వు రారా నేను ఫ్లైట్ ఎక్కిస్తా అని సింగపూర్ తీసుకెళ్ళిండు. సో సింగపూర్ వెళ్ళినప్పుడు నాకు ఫ్లైట్ ఎక్కినప్పుడు చాలా హ్యాపీగా అనిపించింది. అది ఒక ఎక్సైట్మెంట్ ఉండి అక్కడికి వెళ్ళిన తర్వాత ఫుల్ ఎంజాయ్ చేసిన. ఒక షిప్పుల్లోనే 3 రోజులు ఉన్నాను. చాలా నాకు ఒక లగ్జరీ రూమ్. నేను వెళ్ళామనే అక్కడ నా పేరుతో మెన్షన్ చేసి టీవీలో కోయల సుధాకర్ అని రావడం జరిగింది, మెన్షన్ చేసి. అంటే వాస్తవానికి నేను సొసైటీలో ఎవరికి తెలియకపోవచ్చు, బట్ సింగపూర్లో కూడా ఆ షిప్లో కూడా నా పేరు రావడం అనేది నేను చాలా బాయ్ సార్కి రుణపడి ఉంటా. సో మా అప్లయన్స్కి రజనీకాంత్ సార్కి రుణపడి, ఎందుకంటే ఒక మనిషి అవకాశం ఇవ్వడం ద్వారా నేను ఆ షిప్లో మీరందరూ వాస్తవానికి ఒకటే ఫైనల్ చెప్తాండి, మీరందరూ చెరువులో ఈత కొట్టుండొచ్చు, బావిలో ఈత కొట్టుండొచ్చు, సో స్విమ్మింగ్ పూల్లో కూడా ఈత కొట్టుండొచ్చు. బట్ నేనేం చేసినట్టే ఒక సముద్రంలోనే షిప్పుని స్విమ్మింగ్ పూల్ పక్క పెట్టి ఒక
టబ్బు తయారు చేసి గోతంబల్లి సార్ నాకు. ఆ టబ్బులో వేడి నీళ్ళలో తానం చేసిన కానీ షిప్పులో ఆ టబ్బుల్ని ఒక స్విమ్మింగ్ చేసి నాకు ఒక బాడీ దాన్ని ఏమంటారు సో మసాజ్ చేయడం జరిగింది. మీరు కూడా ఈ థాయిలాండ్లో నేను చూసి మా మేడం ఏమన్నానంటే నువ్వు ఒక్కనే పేరు నన్ను కూడా థాయిలాండ్ తీసుకుపోవాలంటుంది. సో ఖచ్చితంగా తీసుకుపోవాలి కాబట్టి థాయిలాండ్కి ఇద్దరం రెడీ అయ్యాను. సో మీరు కూడా ఇది బిలీవ్ చేయండి. ఫస్ట్ చాలామంది నవ్వుతారు, బిలీవ్ చేయండి. మీరు సక్సెస్ కావాలని కోరుకుంటూ థ్యాంక్ యూ, విష్ యూ వెల్. థ్యాంక్ యూ సార్, ఆల్ ది బెస్ట్. మార్నింగ్ లీడర్స్, గుడ్ మార్నింగ్ వెస్టేజ్. నా పేరు గౌసియా సాదిక్. నేను వెస్టేజ్కి బిఫోర్ టైలరింగ్ చేసే వాళ్ళం, ఒక బట్టల షాప్ చిన్నది నడుపుకునే వాళ్ళం. కానీ ఆర్థికంగా ఇద్దరం కష్టపడ్డ డబ్బులు సరిపోతలేదు, పిల్లలకి ఫీజు కట్టడం ఇబ్బంది అవుతుంది అని మేము ఎదురు చూస్తున్న క్రమంలో వెస్టేజ్ మాకు పరిచయం అయింది. అసలు ఈ వెస్టేజ్ పరిచయం అవ్వడం మా అదృష్టం. ఆ భగవంతుడికి, మా తల్లిదండ్రులకి, గురువులకి గ్రేట్గా కృతజ్ఞతలు. అదేవిధంగా వెస్టేజ్ అనే అవకాశంలో మా అప్లైడ్స్, మెంటర్స్, లైఫ్ లైన్స్ అందరికీ గ్రేట్గా కృతజ్ఞతలు. వెస్టేజ్లో ఎవరైతే మనం బయట పనిచేస్తే ఉద్యోగాలు ఎంత పెద్ద ఉద్యోగమైనా, గవర్నమెంట్ ప్రైవేట్ ఏదైనా లంచ్ కోసం బతకడానికి జరుగుతుంది. కానీ వెస్టేజ్లో నిలబడ్డ వాళ్ళకి లైఫ్ దొరుకుతుంది. అలా మేము లంచ్ కోసం కాదు, లైఫ్ కోసం పరిగెడుతున్నాం అంటారు కదా. జింక పులి స్టోరీలో జింక పరిగెడతా ఉంటుంది, దాని వెనకాల పులి పరిగెడతా ఉంటుంది. ఎందుకంత పరిగెత్తిస్తున్నావు అంటే, నువ్వేమో లంచ్ కోసం పరిగెడుతున్నావు, ఇచ్చినట్టు నేను నీకు దొరికితే నా లైఫ్ అయిపోతుంది కదా, మరి నేను ఎంత ఆవశ్యంగా ఎంత పరిగెత్తాలి. అలా వెస్టింగ్లో ఎవరైతే లైఫ్ కోసం కసిగా పట్టుదలగా పనిచేస్తారో వాళ్ళు మాత్రమే గెలుస్తారు. వెస్టింగ్లో మనకి అన్ని అవకాశాలు ఉన్నాయి. మా ఫస్ట్ ఇన్కమ్ 29 రూపీస్ అయితే ఐఎస్ చెక్ 1,32,000. ఫ్లైట్ ఎక్కడం జరిగిందంటే వెస్టింగ్ బ్లూడి. తర్వాత కార్ గిఫ్ట్ వచ్చింది. మేము హౌస్ ఫండ్ అచీవర్గా మీ ముందు నిలబడ్డాం. ఇదంతా మనందరం సాధించడానికి గ్రేట్ ప్లాట్ఫామ్ సృష్టించిన గౌతంబల్లి సార్కి గ్రేట్గా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ. ప్లీజ్ కొద్ది పాస్. గుడ్ మార్నింగ్ వెస్టీజ్. థ్యాంక్ యూ లీడర్స్. నా పేరు కుమారు ఫ్రమ్ మిట్కాలపల్లి, నర్సంపేట మండల్, వరంగల్ అండి. బిఫోర్ వెస్టీజ్ నేను మా గ్రామ సర్పంచ్ చేసిన, దానికంటే ముందు 25 years కారోబార్ చేసిన. అక్కడ వచ్చిన జీతం 35 years, గౌరవ వేతనం 5,000 అవుతాయి. నేను ఆరోగ్యం కోసం వెస్టీజ్కి వచ్చిన. ఈ అవకాశం ఇచ్చిన నా మిత్రుడు బి కిషోర్ గారికి, అలాగే గ్రేట్ మెంటర్స్ విజయ్ పుల్ల సార్ అండ్ దేవదేవి హరికృష్ణ సార్, అలాగే ముద్రగా రమేష్ సార్, గ్రేట్ లీడర్, లెజెండరీ లీడర్ మన రంజిత్ కుమార్ సార్ గారు. సార్ గట్టిగా చెప్పట్లు. నేను లీడర్స్ నాకు వచ్చిన అనుభవాన్ని నేను ఇతరులకు షేర్ చేయడం వల్ల నాకు వచ్చిన ఫస్ట్ చెక్ 150 రూపాయలు, హైయెస్ట్ చెక్ 1,07,000 రూపాయలు అండి. మరి నేను ఒక్కటిగా తీసుకోవడము. నా టీంలో ఇప్పుడు ఇందాక గౌసీ మేడం 1,32,000 తీసుకునే వాళ్ళు నా టీంలో ఉన్నారు. నేను కారు గెలుచుకున్నా, 4 కార్లు ఇప్పించగలిగిన. నేను ఫ్లైట్ ఎక్కిన, 22 మంది ఫ్లైట్ ఎక్కించిన, 72 మందిని గోవా ట్రిప్కు తీసుకెళ్ళగలిగిన. సో నా టీం వచ్చేసి రాబోయే ఈ 26లో ఈ ఇయర్లో నేను ఎండింగ్ వరకు 10 మెంబర్స్కి లక్ష ఇప్పించాలి. నేను 10 lakhs తీసుకోవాలి, విఎంసీఎం అవ్వాలని ఒక డ్రీమ్తో పనిచేస్తున్నా. థ్యాంక్ యూ సార్, ఆల్ ది బెస్ట్. గుడ్ మార్నింగ్ లీడర్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ గ్రాట్యూట్ తెలుపుకుంటాను నా తల్లిదండ్రులకు, నన్ను కనిపించిన తల్లిదండ్రులకు, నాకు విద్యాబుద్ధులు నేర్పిన ఉపాధ్యాయులకు, మై గ్రేట్ మెంటర్స్ మూర్తి సార్, కవిత మేడంకి, శ్రీలత చిరంజీవి సార్కి ఒకసారి గట్టిగా క్లాప్స్. నా యొక్క టీంకి, డౌన్లైన్స్కి, అప్లైన్స్కి ప్రతి ఒక్కరికి గ్రాట్యూట్గా ఉంటానండి. నా ఫస్ట్ చెక్ 91 రూపీస్, హైయెస్ట్ చెక్ 65,000, 10 లక్షల కారు కూడా గెలుచుకోవడం జరిగింది. మా సారు డ్రైవరు, 10th క్లాస్ చదివాడు, భూమి మీద ఉన్న వెహికల్స్ అన్ని నడిపాడు. కానీ ఈ వెస్టేజ్ అవకాశం ద్వారా థాయిలాండ్కి ఫ్లైట్లో వెళ్ళొచ్చాడు మా సారు. అక్కడ రచ్చ చేసి వచ్చాడు, కానీ నేను లైవ్లో చూడలేకపోయాను. నెక్స్ట్ టైం కపుల్గా వెళ్ళాలి, థాయిలాండ్లో ఫ్లైట్లో ఎక్కాలనే నా డ్రీము. 2 కోట్లతోటి డ్రీమ్ హౌస్ కట్టుకోవాలి. నేను చనిపోతే మా సార్ నేను కట్టుకున్న ఇంట్లోనే చనిపోవాలి. డ్రీమ్ హౌస్ 2 కోట్లతో కట్టుకోవాలనేది. థ్యాంక్ యూ సో మచ్.
థ్యాంక్ యూ. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. ఒకసారి కొత్త వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఒకసారి హ్యాండిల్ చేయండి. కొత్త వాళ్ళు చాలా మంది ఉన్నారు. కొత్త వాళ్ళ కోసం ఒకసారి గట్టిగా చెప్పండి కూడా. థ్యాంక్ యూ అండి. నా పేరు అబ్రహాము. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దేవుడు వరం ఇస్తాడా లేకపోతే డైరెక్ట్గా ఖజానా కుమ్మరిస్తాడా? అవకాశం ఇస్తారా లేకపోతే ఖజానా కుమ్మరిస్తారా? అవకాశం ఇస్తారా? ఈరోజు ఈ స్టేజ్ మీద నుంచి చెప్తున్నా, ఒకరోజు ఇలాంటి స్టేజ్ మీద నుంచి నేను అక్కడ కూర్చొని విన్నా కాబట్టి వచ్చినటువంటి అవకాశాలు తీసుకున్నా కాబట్టి ఈరోజు మళ్ళీ నేను స్టేజ్ మీదకి రావడం జరిగింది. సో ఈరోజు వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఇది ఒక మంచి అద్భుతమైనటువంటి అవకాశం. ఎస్ ఆర్ నో? సో ఇది అవకాశంగా మీరు తీసుకుంటే మాలాగా ఒక అద్భుతమైనటువంటి లైఫ్ లీడ్ చేయొచ్చు. సో నేను ఇంతకు ముందు పురుగుమందుల కంపెనీలో మార్కెటింగ్ డెవలప్మెంట్ ఆఫీసర్గా వర్క్ చేస్తూ ఉన్నటువంటి క్రమంలో ఈ యొక్క బిజినెస్ ని సో గ్రేట్ లీడర్ మూర్తి గారి ద్వారా మాకు ఈ యొక్క అవసరం రావడం జరిగింది. సో ఫస్ట్ మంత్ ఇన్కమ్ 307 రూపాయలు వచ్చింది. హైయెస్ట్ ఇన్కమ్ 1,75,000 రూపాయలు రావడం జరిగింది. సో 11 లక్షల విలువైనటువంటి కారు కూడా గెలుచుకోవడం జరిగింది. సో మీకు వచ్చినటువంటి అవకాశమే నాకు ఒక రోజు వచ్చింది. సో నాకు వచ్చినటువంటి అవకాశమే ఈ రోజు మీకు కూడా వచ్చింది. సో ఈ అవకాశాన్ని వినియోగించుకుంటే మీరు కూడా 1,00,000 రూపాయల పైన ఆదాయం తీసుకోవచ్చు, కారు కూడా గెలుచుకోవచ్చు. ఇందాక టబ్బులో ఏం చేసిండు? మీరు కూడా అలా చేయాలంటే ఈ అవకాశాన్ని గట్టిగా పట్టుకోండి, నిలబడండి. థ్యాంక్ యూ అండ్ విష్ యూ. థ్యాంక్ యూ సార్. గుడ్ మార్నింగ్ లీడర్స్. నా పేరు అనిత, మా సార్ పేరు మధుసూదన్ రెడ్డి. మా సార్ వరకు ఒక బ్యాంక్ ఎంప్లాయీగా చేశారు బిఫోర్. నేను ఒక హౌస్ వైఫ్గా ఉండేదాన్ని. ఇన్ని రోజులు సార్ ఒక్కడే ఆరాటపడ్డాడు, పోరాటం చేసిండు. సార్కి ఎందుకంటే సపోర్ట్ లేదు. నేను ఇయర్ ఆరాటానికి పోరాటం తోడైంది. ఇప్పటి నుంచి ఆగేదే లేదు మా బిజినెస్. మా టీంలో కమిట్మెంట్గా చేసే లీడర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మంచి ఇన్కమ్ ఇప్పించు. మేము 3 lakhs ఏమో తీసుకోవాలని డ్రీమ్తో వర్క్ చేస్తున్నాం. థ్యాంక్ యూ. విష్ యూ. ఓకే, నెక్స్ట్ ఉమాశంకర్ సార్, స్టార్ డైరెక్టర్, సార్ క్రౌడ్ డైరెక్టర్. చెప్పండి. ఓకే, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ మళ్ళీ సార్ నాకు అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ. సో మొదటగా సో గ్రాటిట్యూడ్ ఖచ్చితంగా తెలపాలి భగవంతుడికి, యూనివర్స్కి, జన్మనిచ్చిన తల్లిదండ్రులకి, అండ్ అదేవిధంగా నా యొక్క ఫ్యామిలీ మెంబర్స్కి. అండ్ ఇది ఒక అద్భుతమైనటువంటి ప్లాట్ఫామ్ని మనందరి కోసం క్రియేట్ చేసిన గౌతమ్ బాలి సార్కి, వెస్టేజ్ మేనేజ్మెంట్కు, టీమ్ హెల్పింగ్ హ్యాండ్స్కు, అండ్ మా యొక్క అప్లయన్స్ అందరికీ, అండ్ గ్రేట్ మెంటర్ రంజిత్ సార్కి, పేరు పేరున నా టీం మెంబర్స్ అందరూ ఉన్నారు. అండ్ అదేవిధంగా నా అప్లయన్స్ చాలా మంది ఉన్నారు. అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సో నా పేరు ఉమాశంకర్, ఇందాక మీకు చెప్పాను. సో నేను చదువుకుంది MBA. ఇంతకుముందు ఈ బిజినెస్లో రాకముందు ఒక ప్రైవేట్ ఎంప్లాయీని హైదరాబాద్ మెట్రో రైల్లో దాదాపుగా ఒక 6.5 సంవత్సరాలు అడ్మిన్ మేనేజర్గా పనిచేశాను. సో అక్కడ ఆల్మోస్ట్ నా శాలరీ పర్ మంత్ 80, అంటే ఆల్మోస్ట్ యావరేజ్గా ఇయర్కి 10 lakh ప్యాకేజ్తో ఉన్నా. సో చాలా మందికి వచ్చినట్టు నాకు కూడా ఇందాక అబ్రహం సార్ చెప్పారు. సో ఆ అవకాశాన్ని నేను తీసుకున్నా. చాలామంది నాతో జాయిన్ అయిన వాళ్ళు సిస్టంలో లేరు, బట్ నేను నిలబడడం వల్ల ఫస్ట్ మంత్ నాకు 400 రూపాయలు వచ్చింది. అండ్ హైయెస్ట్గా 1,05,000 ఇన్కమ్ తీసుకోవడం జరిగింది. ఓకే, అండ్ దాంతోపాటుగా ఒక 13.5 లక్షల కియా సొనెట్ కార్ తీసుకున్నాం. అండ్ ఫారిన్ ట్రావెల్స్ 3 అయిపోయి, నెక్స్ట్ థాయిలాండ్ కూడా వెళ్తున్నాం. అండ్ అదేవిధంగా మా టీంలో ఒక 2 కార్లు అనేది రావడం జరిగింది. అండ్ లాస్ట్ ఇయర్ థాయిలాండ్ ట్రిప్లో కూడా మా టీం నుంచి కొంతమంది తీసుకెళ్ళాం, ఈ ఇయర్ కూడా తీసుకెళ్తున్నాం. సో నేను ఎప్పుడు ఒకే మాట చెప్తాను, దయచేసి ఇది చాలా ఇంపార్టెంట్ వర్డ్. ఇది ఒక్కటి ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి. ఏ ఒక్కరు కూడా ఇక్కడ వచ్చి కూర్చున్న వాళ్ళకి ఒకే 1 నిమిషంలో జీవితం అయితే మారదు. కానీ ఇవాళ మీరు ఇక్కడ కూర్చొని 1 నిమిషం ఆలోచించి మీరు కానీ నిర్ణయం తీసుకుంటే మీతో పాటు కొన్ని వేల లక్షల జీవితాలు మారతాయి అనడానికి ఇది ఒక బెస్ట్ ప్లేస్. సో డిసైడ్ అవ్వండి, మీ డ్రీమ్స్ ఫుల్ఫిల్ చేసుకోవాలని కోరుకుంటూ ఈ ఇయర్ జూన్ కల్లా 5 lakh ఇన్కమ్ తీసుకోవాలి. డిసెంబర్కి BMCM బ్రేక్ చేయాలి, 20 కార్స్ లాంచ్ చేయాలి. రేపు థాయిలాండ్కి 50 మెంబర్స్ వెళ్ళాలని కోరుకుంటూ, మీ అందరి బ్లెస్సింగ్స్ ఉండాలని కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.